అలాగే తమ్ముడు అన్న జాగ్రత్త గుర్తించుకో. కలిసి మనసేపు ఎవరు ఏం చేయలేరు. ఓకే, మన ఒకే మాట మీద ఒకే పట్టుదలతో ఉండాలి జీవితాంతం. అలాగే చాలా మంచి అన్నదమ్ములు. వారెప్పుడు కూడా పండుగలకి అనేక శుభకార్యాలకు కూడా కలిసి ఉన్నటువంటి మంచి అన్నదమ్ములు. అయితే ఒక రోజున ఏం జరిగిందో చూద్దాం. ఇంకేమన్నా సంగతులు? ఏముంది తమ్ముడు, మనకేం అన్ని విషయాల్లో మనం సంతోషంగా ఉన్నాం. నువ్వు చెప్తున్న రహస్యం మన మధ్య ఎన్నో చుచ్చులు పెట్టాలని మనం, ఎందుకంటే మన ఊర్లో మంచి బలంగా ఉన్నాం. ఓకే, విడుదల చూస్తుంటారు. అలాగే తమ్ముడు, గుర్తుంచుకో మాట ఎరగదిద్దాం. ఓకే, అయితే వాళ్ళంత ప్రేమతో ఉండగా మనం పండక్కి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలిసి పిక్నిక్ సరైన విందు చేసుకుని పిక్నిక్ చేసేద్దాం. నారాయణ ఉత్సవం మాట్లాడుకొని ఓకే మంచి యాత్ర పోదాం. అలాగే అబ్బాయి రమేష్ గారు, ఏం ఇద్దరు తెగ మాట్లాడుకుంటున్నారు? సంతోషం. చూసి ఇద్దరు మరి అది కాకుండా మాట్లాడుకుంటున్నారు. అసలు మా అన్న అంటే ఏం తెలుసా? అసలు అన్న లేకపోతే నాకు కుడిపోతుంది నెట్టే. ఇంకా నేనైతే మరి ఎక్కలేమనాల్సిందే. అన్న తెస్తారని అనుకుంటే అటువంటి అన్న ఆయన అన్నం తక్కువ చేసు మాట్లాడుకుంటున్నా కానీ బాగానే ఉంది. కానీ అసలు విషయం నీకు తెలుసా? తెలియదా ఇంతవరకు నీకు? తెలిస్తే అసలు విషయం నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. కానీ సీక్రెట్ సీక్రెట్ అనేది మీ అన్న కనపడదులే. పెద్ద మాట్లాడినా మీ అన్న కనపడదు. చెప్పాను. విషయం ఏంటంటే నీకు ఆస్తి చాలా ఉంది. ఆస్తారా? చాలా ఆస్తి ఉంది. కానీ దగ్గర చాలా ఉంటుంది. చెప్పేంత సుమారు ఒక దగ్గర 10 కోట్ల దాకా ఆస్తి ఉంటుంది. కానీ నీకు తెలియకుండా నీకు తెలియకుండా మీ తమ్ముడు కాదని ఆలోచిస్తున్నాడు. ఈ సంగతి తెలియక ఎదురాటేసుకుని మాట్లాడుతావు నువ్వు. 10 కోట్ల పైన ఉండొచ్చు. అందుకని నువ్వేంటే కనిపెట్టిండు. ఉంటానయ్యా. బ్రహ్మాండంగా సార్. ఏం చేస్తున్నారు సార్ బిజినెస్ మీరు? ఏమేం చేస్తాను? అదే మీరు చేసే వ్యాపారం బాగుందా? దేవుని దగ్గర బాగుంది, ఏం లేదు. దేవుడు అన్నిటికీ మనకున్నాడు. ఏ సంతోషం. అందరూ కూడా దేవుని దగ్గర అందరూ బాగున్నారని నమ్ముతున్నాం. అందరూ దేవుని స్మరించండి. ఈ జక్రీ గారు ఏంటంటే వాళ్ళందరూ తెగ మాట్లాడుతున్నాడు. ఆయన సంగతి ఈయనకు తెలియక, వాళ్ళకి చాలా డబ్బుల సంగతి ఈయన తెలియదు, ఆయనకు ఒక్కడికే తెలుసు. కానీ నాకు తెలుసు ఆ విషయం, ఆ డబ్బుల సంగతి. మీకు 10 కోట్ల వస్తున్నాయా బాబు? అయ్యారు ఏంది కొత్త మాట చెప్తున్నాను. 10 కోట్ల వస్తుంది. నీకు తెలియకుండా మీ అన్న కాజేయాలని చూస్తున్నాడు. నాకు తెలియకుండా మన తెలియకుండా ఇంత అన్నదమ్ములు ఏమీ కాకుండా మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటాం మేము. నాకు తెలియకుండా మన కాయాలని చూస్తున్నాడా? ఫ్రెండ్స్ అనేది పై మాటేనా బాబు? అవన్నీ వట్టి మాటలు. చాలా ఆస్తి ఉంది, కానీ నీకు తెలియకుండా ఆస్తి మొత్తం మింగేయాలని చూస్తున్నాడు. కాబట్టి నువ్వేం ఎంత ఊరకు నాటకం షో చేస్తున్నాడు. అట్టయితే మనకి స్పాట్ పెట్టేస్తాలే. స్పాట్ అట్టా పెట్టచ్చు. కానీ మీరిద్దరు ప్రేమగా ఉండగానే ఆస్తి ఏమన్నా కానీ మీ అన్నకు తెలియకుండా నువ్వు తినడానికి ప్రయత్నం చేయి. ఓకే సరే ఉంటానయ్యా. జాగ్రత్త. నువ్వు మాత్రం వదిలిపెట్టదు. 10 కోట్ల రూపాయలు ఆస్తి నాకు రావాలి. కానీ మా ఫ్యామిలీ పైకి ఎత్తిపోను. కింద ఉంచాం. ఓకే. 10 కోట్ల ఆస్తి. 10 కోట్ల ఆస్తి అంటే అసలు ఎన్ని స్థలాలు వస్తాయి? ఇన్ని రకాలనే కొనేయచ్చు. కానీ ఒకటి తప్పియాల, వాడు పాటలకు వస్తాడు, వాడు కలిస్తే 5 కోట్లు అయిపోతాయి. మొత్తం నాకే రావాలా? ఏం చేయాలి? అడిగి స్పాట్ పెడతా ఉండు. అయిపోయాడు నా చేతులు. మా ఓడు నన్ను మించిపోవాలని నాకే ఏకరం పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. మా ఓడికి నైస్ వేసేస్తా సూది. అలా
బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నా తమ్ముడు. ఏ సంగతులు? బాగున్నావా? చాలా హ్యాపీగా ఉన్నా. ఏంది మొహంలో కవళిక భలే వెలిగిపోతుంది. మనకి వెనక బ్యాక్గ్రౌండ్ వస్తుందిలే. బ్యాక్గ్రౌండ్ వస్తుందా? ఏందన్నా వచ్చేది? డబ్బు 10 కోట్ల మనకి వెనక మంచి ఫ్రెండ్షిప్ ఉన్నారు. ఫ్రెండ్షిప్ ఉందా? మనకి వెనక మంచి ఫ్రెండ్స్ ఉన్నారు తమ్ముడు. సరే, నువ్వేమీ ఫీల్ అవ్వద్దు. ఆప్యాయతగా మాట్లాడుతున్నాడు. నమ్మించి మట్టు పెడతాను. ఏం చేస్తారో చూద్దాం. తమ్ముడు అన్నా కమింగ్. పండు తిను తమ్ముడు. పండునా ఇది? పండు తిను. ఎక్కడదనా ఇది? హ్యాపీగా సుధాకర్ చెట్టు గారిది. సుధాకర్ చెట్టు గారిదా? సుధాకర్ చెట్టు గారిది బాగా తీయకూడదనా? బ్రహ్మ మంచి ఈ కాయ ఇచ్చావంటే ఈ సంవత్సరం మొత్తానికి ఈ కాయ తింటే చాలు. ఓకే, హ్యాపీగా ఉంటావు నువ్వు. ఆదాం అవ్వాలి నా కాయ కాదుగా? కాదు మంచి సరేనా? మంచి పండు ఇది. ఓకే తిరు. పెరుగున్నప్పుడు తమ్ముడు లవ్ యూ అన్న. అబ్బా హ్యాపీ హ్యాపీ. ఏం తీగుంది చూసావా? మంచి అద్భుతం లాగా తమ్ముడు. ఇదే స్పాట్ నాకొచ్చిన అచ్చం సగభాగం నువ్వు కానీ చూస్తావా? ఇదిగో నిన్ను తమ్ముడు నాకేం జ్ఞాపకిస్తావా తమ్ముడు? ఈ కపట ప్రేమ నాకే చూపిస్తావా తమ్ముడు? నీకంటే ఈ మహామూతుడు తమ్ముడు. ఏం చేసావా? నువ్వు తిన్న పండుగలు పెట్ట తమ్ముడు విషయం. తమ్ముడు ఏమి ప్రేమ తమ్ముడు, ఏమి ప్రేమ చూపించావు తమ్ముడు. అన్నా చూసారా ప్రేమ ఎలాంటిదో? దేవుడు ఇందాక మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రేమ లేదు ఈ లోకంలో. ప్రేమ ఎప్పుడో చనిపోతూ ఉంది. కానీ సహోదర ప్రేమ కలిగి ఉన్నట్లయితే దేవుడు మనం దీవిస్తాడు. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండటం లేదు. బాగానే ఉంటున్నారు కానీ లోపల ఎన్నో భయంకరమైన ఆలోచన కలిగి ఉన్నారు. ఆది కాండంలోనే దేవుని యొక్క వాక్యంలో ఉంది కయ్యూను హేబేలు ప్రేమ. కాబట్టి ఇలాంటి కపట ప్రేమతో మనం ఉండకుండా నిజమైన క్రీస్తు ప్రేమను కలిగి ఉందాం. చప్పట్లు కొడదాం వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్.